నన్ను పెళ్లి చేసుకునే వాళ్ళు మానసిక వైకల్యంతో బాధపడుతున్న మా తమ్ముణ్ణి కూడా నాతో పాటే ఉంచుకొని వాడి బాధ్యత కూడా నెరవేర్చాలని పట్టుబట్టు కూర్చొని ఒక పెళ్లి కూతురికి ఎట్టకేలకు పెళ్ళి అవుద్ది. అయిన తర్వాత వీళ్ళు ముగ్గురు ఒకే చాటు కలిసి ఉంటే వీళ్ళ బావగారికి చాలా వెటకారం ఎక్కువ. వీడు అమాయకుడు కాబట్టి ఆయనకి బోరు కొట్టినప్పుడల్లా వీడితో ఆడుకుంటూ ఉంటాడు. ఒకసారి అరే మీ అక్క దగ్గరికి వెళ్ళి పంచదార లేకుండా కాఫీ పట్టుకురారా అని చెప్తాడు. వెళ్ళి తీసుకొస్తాడు. తాగిన తర్వాత గ్లాస్ తీసుకుని వెళ్ళిపోతుంటే ఆగరా నేను తీసుకెళ్ళమని చెప్పలేదుగా, మీ అక్క దగ్గరికి వెళ్ళి కొంచెం పంచదార పట్టుకురా అని దాడికి సరే గుప్పెట్లో పంచదార తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత చేతిలో వేయండి, వేసిన తర్వాత పంచదార వేసుకొని మింగుతాడు. అదేంటి బావా అందరూ కాఫీలో పంచదార వేసుకొని కలుపు తాగుతారు, నువ్వేంటి వెరైటీగా కాఫీ ఒకసారి ఇది ఒకసారి చేసావంటే మనం ఏదైనా చేస్తే వెరైటీగా చేయాలిరా, రెండు కడుపులోకి వెళ్ళినాయిగా కడుపులో కలుసుకుంటాయిగా అనేటప్పటికి నువ్వు భలే తెలుగుగలడు బావా అని వెళ్ళిపోతాడు. ఒకరోజు ఇద్దరు ఫంక్షన్కి వెళ్దామని భార్య భర్తలు ఇద్దరు వెళ్తూ అరే మేము వచ్చేటప్పటికి ఈవినింగ్ అయిపోద్దిరా, మా అమ్మకి బాగా దగ్గొచ్చినప్పుడల్లా ఇదిగో ఈ సిరప్ ఉంది చూసావా, ఈ సిరప్ని ఆవిడకి వేయరా అని చెప్తాడు. అలాగే బావ అంటే అలాగే కాదురా ఎలా వేస్తావు అంటే సిరప్ ఇలాగ వేయటమే కదా బావ, అలాగే కాదు సిరప్ వేసే ముందు ఇలా షేక్ చేసి వేయాలి, లేకపోతే మందంతా కింద ఉంటది పైన నీళ్లు వస్తాయి అందరికి. అలాగే బావా అని చెప్తాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళమ్మ తగ్గేటప్పటికి ఈయన అక్కడికి వెళ్తాడు, సిరప్ వేశాడు. సాయంత్రం ఎప్పుడైతే వాళ్ళ అక్క బావ వచ్చారో వాళ్ళ బావ దగ్గరికి వెళ్ళి బావా పొద్దున్నే వేసాను బావా మీ అమ్మకి దగ్గు మందు, ఇప్పుడు వరకు దగ్గలేదానికి అమ్మో ఏం తగ్గలేదని గబగబా లోపలికి వెళ్ళేటప్పటికి ఆవిడ అప్పటికే పాపం పైలోకానికి వెళ్ళిపోయింది. ఏం చేసావురా మా అమ్మనంటే లేదు బావా నేను సిరప్ వేద్దాం అనేటప్పటికి నువ్వు కాఫీ తాగిన ఐడియా గుర్తుకొచ్చింది, రెండు ఎలాగో కలుపుతాయి కదా అని చెప్పి మీ అమ్మ గొంతులో సిరప్ అంతా పోసి మీ అమ్మని ఒకసారి 20 సార్లు ఇలాగా కుదిపేశాను బావా అనేటప్పటికి వాళ్ళ బావ కూడా వాళ్ళ అమ్మ దగ్గర కూలబడిపోతాడు. మై డియర్ ఫ్రెండ్స్, అమాయకంగా ఉన్న వాళ్ళని మానసికంగా బాధపడుతున్న వాళ్ళని సరదా చేయండి పర్వాలేదు, కానీ వెటకారం గనక చేస్తే ఆ అలవాట్లు తిరిగి మనకే కొడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.